అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తినేస్తున్నారు. కాస్త ఖాళీ దొరికింది కదా అని తినేస్తున్నారు కొంతమంది. దీనివలన అనారోగ్యాలు వస్తున్నాయి అంటూ ఓ సర్వే. సరే, ఆ సర్వేల సంగతి పక్కన పెడితే ఇవాళ మనకి ఇష్టమై తింటున్నామా అని, మనకి ఇష్టం వచ్చినట్టే తింటున్నామా అని ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మనకి ఇళ్లల్లో వండేటటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతుంది. వంట వచ్చిన వాళ్ళు సైతం వంట అంటే తంటాలు పడుతూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆదివారం వచ్చిందంటే అందరూ వండుకుని తినేటటువంటి సందర్భం నుంచి క్రమంగా ఇప్పుడు ఏ దశకు వచ్చింది, కుటుంబం కలిసి హోటళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం దగ్గరకు వచ్చింది. అదేదో గతి లేని బ్రతుకులలాగా హోటల్లో ఆల్రెడీ కొంతమంది తింటా ఉంటారు, మనకి ఖాళీ లేదు అని చెప్తారు. అక్కడ కాసిన కుర్చీలు వేసి ఉంటే ఆడ కూర్చోండి అని చెప్తారు, మళ్ళీ పిలుస్తామంటారు. అదేదో చాలా చికాకు అనిపిస్తుంది. అట్లాగా వెయిట్ చేసి తినాల్సిన కర్మ ఎందుకు వచ్చింది అంటే మన ఇంట్లో వండేటటువంటి పరిస్థితులు తగ్గిపోవడం వల్ల. సరే, గత్యంతరం లేనప్పుడు తిన్నామంటే ఒక అర్థం ఉంది, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, బలవంతంగా మన నెత్తిన రుద్దుతున్న తిండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీలోనో జొమాటోలోనో ఇట్లాంటి వాటిలో ఆర్డర్ పెట్టుకుంటాం. ఈ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు బలవంతంగా వాడు మన చేత ఎక్కువ తినిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆర్డర్ పెట్టి 50 రూపాయలు 80 రూపాయలు మనకు ఒక ప్లేట్ ఇడ్లీ తింటే అయిపోతుంది నాలాంటి వాడికి అయితే కనుక. కానీ ఒక ప్లేట్ ఇడ్లీ 40 రూపాయలు అయితే ఆ ఖర్చుతో కలిపి 110 రూపాయలు అవుతుంది. అంటే 50 రూపాయలేమో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ, ఓ 20 రూపాయలేమో ట్యాక్స్, అన్నీ కలిపి 110 రూపాయలు అవుతుంది. ఇక దాంతోపాటు వాడు ఏం చెప్తాడు, ఈ 40 రూపాయలతో కాకుండా ఇంకొక 60 రూపాయలు తినండి అని చెప్తాడు. ఇంకోటి, ఇక్కడ మనకు కావాల్సినట్టు రెండే ఇస్తాడా, లేదు. వాడు ఎంత లెక్క అంటే అంతే తీసుకోవాలి, మనం ఎక్కువ అంటే ఎక్కువే తీసుకోవాలి. ఇదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్లకు వెళ్ళాం, అక్కడ ఏంటి వాడు ఇచ్చేటటువంటి ఆస్థా, ఇప్పుడు మనం తీసుకుంటే అంత పేలాలు తింటాం, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంత డ్రమ్ ఎత్తే అంతా తినాల్సింది, లేకపోతే డబ్బులు వృధా, లేకపోతే పారేయాలి. ఈ స్విగ్గీలు జొమాటోలో కూడా ఇదే. అవసరం ఉన్నా లేకపోయినా ఆ డిస్కౌంట్ రప్పించుకోవడానికి, లేకపోతే కనుక ఆ ఛార్జీలు పోతాయి అని చెప్పేసి ఇట్లాంటి వాటి కోసం ఇంకొకటి ఎక్కువ వేసుకుని తింటున్నారు, తెప్పించుకుంటున్నారు. లేదా కనబడుతుంది మనకి జిహ్వ చాపల్యం ఉంటుంది, మనకి నచ్చేటటువంటి పదార్థం అక్కడ కనబడుతుంది, ఓకే అది కూడా తెప్పిద్దాం. ఇట్లాగా నడిచిపోతున్నాయి. పోనీ ఇవన్నీ ఆరోగ్యకరమైన ఆహారం అందామా? నథింగ్. ఇలాగా మనకి తెలియకుండానే మనం అధిక తిండి, అనారోగ్యకరమైన తిండి బారిన పడిపోతున్నాం. అనారోగ్యాల బారయ్యాక ఈ తిండి ఇంపాక్ట్ ఆసుపత్రికి ఖర్చు పెడుతున్నాం. అంటే కష్టపడి సంపాదించింది మన ఇంట్లో కడుపు నిండా తినటానికి కాదు, హోటల్లో వాళ్ళని మేపడానికి, ఆ తర్వాత ఆసుపత్రిలో వాళ్ళని నడపడానికి. ఇది మనం చేస్తుంది.